అందరికీ నమస్కారం అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు ఆకుకూర వండబోతున్నాను. 2 రకాలు, ఒకటి తోటకూర, ఒకటి చుక్కకూర, 2 కలిపి వండుతాను. శుభ్రంగా స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇప్పుడు కావలసినంత నూనె వేసుకోండి. కూరకు సరిపడదు. తర్వాత ఒక 4 పాయలు వెల్లుల్లి వేసుకోండి. పోపులు కొద్దిగా జీలకర్ర వేసుకోండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకున్నామండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాను. 1 స్పూను, ఒక హాఫ్ స్పూను మినపప్పు, టేస్ట్ కోసమేనండి మినపప్పు. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసుకుంటున్నాను. తర్వాత వేగాక కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను. ఆ కూర కనుక కొద్దిగా చాలండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నానండి. కొన్ని మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువే వేస్తానండి ఆకుకూర కనుక. అందులోకి చుక్కకూర ఉంది కదా, పుల్లటి కూర, అందుకు ఎక్కువ వేస్తున్నాను. కానీ మధ్యలో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఉల్లిగడ్డలు మాడిపోకుండా ఇలా కలపండి. వేసుకున్నాయి. ఇంకా కొద్దిసేపు కావాలండి, 1 నిమిషము. ఇంకా తీసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి పసుపు వేస్తున్నానండి. పసుపు వేసుకున్నాను, ఒక 1/2 స్పూను. వేసి కలపండి. పసుపు వేసినాను. ఆకుకూర అంతా కోసి పెట్టుకున్నానండి. 2 రకాలు. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలండి, వేసేస్తున్నాను. ఇలా కలుపుకోవాలండి ఒకసారి. ఉల్లిపాయలు మాడకుండా కలుపుకోవాలి కొద్దిగా ఇలా. తర్వాత ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసానండి, కొద్దిగా కలుపుకోండి. కలిపానండి. ఇప్పుడు మూత తీసేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోబోతున్నానండి. మూత తీసి కారం వేసుకుంటున్నానండి.
కలిపేస్తున్నానండి. కారం వేసి మొత్తం మంట తగ్గించుకోండి. లాస్ట్లో అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు కూర అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. అయ్యిందండి మొత్తం. నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి.